ఆర్ యు రెడీ? మన మూడో పాయింట్, మేకు యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ఎ నెయిల్. మేకు యొక్క శక్తి, నాతో పాటు చెప్పండి, మేకు యొక్క శక్తి. మేకు యొక్క శక్తి. మేకు పొదునుగా ఉంటుంది, గుచ్చుకుంటుంది. మేకు పొదునుగా ఉంటుంది, గుచ్చుకుంటుంది. ఇక్కడ చూడండి, మేకు పైన హెడ్ తల భాగం ఉంది, లోన పొదునుగా ఉంటుంది, గుచ్చుకుంటుంది. అందుకే అది లోపలికి వెళ్ళగలదు. అది ఏగలదు, లోపలికి వెళ్ళగలగలదు. అంటే షార్ప్గా ఉంటుంది, అది గుచ్చుకుంటుంది. పొదునుగా ఉంటుంది, గుచ్చుకుంటుంది. దేవుని వాక్యం నిన్ను గుచ్చుతుంది. దేవుని వాక్యం నిన్ను గుచ్చుతుంది. దేవుని వాక్యం ప్రసంగం చేసేటప్పుడు, మీకు చేస్తున్నప్పుడు నన్ను గుచ్చుకుంటుంది. ఇంటికెళ్ళి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఎటువంటి రెండంచుల వాడిగల ఖడ్గము కంటే షార్ప్, వాడిగా ఉండి పొదునుగా ఉండి కీలను మూలుగులను విభజించమటుచు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించగలిగిన పవర్ దేవుని వాక్యం ఉంది. ఆ మేకు ఎవరికి సాదృశ్యం? యేసయ్యకి సాదృశ్యం. ఆ వాక్యం మనల్ని గుచ్చుతుంది. మన మందిరానికి భార్యాభర్తలు వస్తున్నారు, గుణదల ప్రాంతం నుండి వస్తున్నారు. వాళ్ళు భార్య యేసుప్రభువుని నమ్ముకుంది, భర్త యేసుప్రభువుని నమ్ముకోవాలా. ప్రతిరోజు వారం అంటది, ఏమండి చర్చికి రండి, చర్చికి రండి. ఈ గొడవ పడలేక సాధించేస్తున్నావే నన్ను అని చెప్పేసి ఒకరోజు మందిరానికి వచ్చాడు. ఒకరోజు మందిరానికి రాగానే దేవాది దేవుడు వాక్యముతో ప్రతి మాట అతన్ని గుచ్చింది. మీరు ఆమెనన్నారు. ఉండండి, భర్త అంటాడంట, మొత్తం నువ్వు ఫోన్ చేసి చెప్పేసావు, మొత్తం ఆయన ఆ స్టేజీ మీద నుండి టపా టపా వాయించేశాడు నన్ను అంటే. ఈ వందే ఆ అన్నయ్య ఫోన్ నంబర్ నాకు తెలవదు. ఆ అన్నయ్యని ఎప్పుడు దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు నా శిరస్సు మీద పెట్టి ప్రార్థన చేయించుకుంటాం నాకు తెలవదు. నేను సంవత్సరాల నుండి వస్తున్నాను కానీ దూరం నుండే చూస్తున్నాను తప్ప దేవుని కృపలు ఇంత మట్టికి నేను దగ్గరగా నేను ఎప్పుడు చూడాల. నేను ఎలా ఫోన్ చేస్తానండి అంటే అంత క్లియర్గా చెప్తాడు. మరే నువ్వు చెప్పబోతే ఇంకెవరు చెప్తారు? సరేలేండి, రేపటి నుండి రావద్దు, ఏదో పొరపాటున పిలిచా. కాదు, రేపు పనిమాలను వస్తా, నేను రేపు వస్తా, రేపు ఆదివారం వస్తా. ఇప్పుడు ఎలా నువ్వు ఏం చేస్తావు నేను చూస్తా అంటే మరుసటి ఆదివారం వచ్చాడండి. దేవుని మహాకృప, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా శక్తివంతంగా మాట్లాడాడు. నువ్వు మామూలు దానివి కాదే, ఈరోజు ఇంకా ఎక్స్ట్రా ఫోన్ చేసి చెప్పేసినట్టున్నావు ఆయనతో. ఏమంటే నేను చెప్పటం ఏంటండి బాబు, ఇది నేను ఎక్కడ చెప్తానండి? ఆయన ఫోన్ నంబర్ కూడా తెలవకపోతే అంత క్లారిటీగా ఎలా చెప్తాడు ఆయన? అంత క్లారిటీగా ఎలా చెప్తాడు? మొత్తం నువ్వు చెప్పేసావనంటే. అయితే అసలు మీరు మానేసని చర్చ అంటే రేపు ఆదివారం మళ్ళా వస్తానండి. మళ్ళా వచ్చాడండి. మళ్ళా వచ్చి చర్చి అయిపోయినాక వాళ్ళు బండి మీద వెళ్తుంటే భార్యతో అన్నాడంట, బండి తోలుతూ తన చెయ్యి ఆమె కాలు మీద వేసి, నువ్వు చెప్పటం కాదే, 2 వారాల నుండి నేను అపార్థం చేసుకున్నా, కానీ నా మనస్సులో కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుండి ఒక వేదన ఉంది. అది నీకు చెప్పలా, మీ అమ్మ నాన్నకి చెప్పలా, మా అమ్మ నాన్నకి చెప్పలా, మా బంధువులు ఎవరికి చెప్పలా, అది పుస్తకం తెరిచినట్లు చెప్పేటట్టు చేశాడు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం గుచ్చుకుంటుంది, పొదునుగా ఉంటుంది. వాక్యం గుచ్చుకుంటుంది, మేకు పొదునుగా ఉంటుంది, గుచ్చుగా ఉంటుంది. నేను శనివారం ఒక ఫోన్ కాల్ వచ్చింది. శనివారం పూట్ల ఫోన్ ఎవరిది ఎత్తను. ఎవరైనా ఇక ప్రాముఖ్యంగా మన పరిచర్య కానీ ఎవరైనా అలా ప్రాముఖ్యం అనుకుంటే తెస్తా, మిగతా నేను ఫోన్ తీను. ఎందుకు తీను తెలుసా? మీరేమనుకున్నా తీను. ఎందుకని? ఈ ఆదివారం మీకు వాక్యం అందించాలి, ప్రార్థన చేయాలి, కూర్చోవాలి. అంతేగాని చెప్పింది చెప్పాననుకో, మనం చెప్పావుగా అంటారు. అందువలన దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం అందించాలి. అలా శనివారం ఫోన్ కాల్ వస్తే పరిశుద్ధాత్మ దేవుడు తీయమన్నాడు. ఆ ఫోన్ తీయగానే, అన్నయ్య నా పేరు చెప్పను, నన్ను చూస్తే నువ్వు గుర్తుపడతావు, కానీ నేను చెప్పను నా పేరు. కానీ అన్నయ్య నిన్న నువ్వు ఒక వాక్యం చెప్పావే, ఆ వాక్యం ఏంటి తెలుసా? ఇంతకు మించి నేను ఏం చేయాలి? నా రక్తాన్ని నీకు ఇచ్చా, నా వాక్యాన్ని నేను నీకు ఇచ్చా, నా ఆత్మను నీకు ఇచ్చా, ఇంతకు మించి ఏం చేయాలి? అన్నయ్య నువ్వు ఆ మాట చెప్తుంటే గుండెలు బాదుకొని ఏడ్చేయాలనిపించేసింది. పక్కన వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి ఏడవలా, ఇంటికి వెళ్ళిపోయి నా గదిలో తలుపేసుకొని గుండెలు బాదుకొని చేశా. ఇంతకు మించి నువ్వేం చేస్తావయ్యా? నా రక్తాన్ని ఇచ్చి నీ రక్తాన్ని ఇచ్చావయ్యా, నీ వాక్యాన్ని ఇచ్చావయ్యా, నీ ఆత్మనిచ్చావయ్యా. అన్నయ్య నేను నా భర్తకి నమ్మకస్తురాలని కాదు, నా భర్తని మోసం చేశాను అన్నయ్య. ఫోన్లో ఏడుస్తుంది.
నా భర్తను మోసం చేశానన్నయ్యా, అనేక మందిని మోసం చేశానన్నయ్యా, ఎక్కడ ఉద్యోగం చేస్తాను అక్కడ మోసం చేశానన్నయ్యా, డబ్బు విషయంలో మోసం చేశానన్నయ్యా, మా అమ్మని మోసం చేశా, మా నాన్నని మోసం చేశా, మా మామయ్యని మోసం చేశా, మా అత్తయ్యని మోసం చేశా, ఆఖరికి మీ అమ్మగారిని కూడా మోసం చేశా. నాకు అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలని 1000 రూపాయలు తీసుకెళ్ళా, చర్చిలో కూడా మోసం చేశా. నాకు మాట గుచ్చుకుంది, ఇంతకు మించి నేనేం చెయ్యాలి? నా వాక్యాన్ని ఇచ్చా, నా రక్తాన్ని ఇచ్చా, నా ఆత్మనిచ్చా, గుండెలు బాదుకొని ఏడ్చి గదిలో డొల్లాడా. ఇక ఎన్నడూ ఈ పాపిష్టి పనికెళ్ళను. దేవుని వాక్యం గుచ్చుతుంది, నిన్నక్కడి నుండి బయటికి తీసుకొస్తుంది. షామియానా తాళ్ళకు ఉపయోగించేది మేకు, చిన్న చిన్న చెక్కలను ఉపయోగించేది మేకు, రకరకాల నెయిల్స్ మేకులు ఉంటాయి. మీకు తెలుసా? ఆర్ యు రెడీ? మేకు బండల లోపలికి వెళ్ళిపోద్ది, మేకు చెక్క లోపలికి వెళ్ళిపోద్ది, మేకు మ్రానుల్లోనికి వెళ్ళిపోద్ది, మేకు ఇనుములోనికి వెళ్ళిపోద్ది. డ్రిల్లర్ ఉపయోగించాల్సి వస్తుందేమో, కొన్నిసార్లు సుత్తు ఉపయోగించాలి, కొంతసార్లు డ్రిల్లర్ ఉపయోగించాలి. ఆ మేకు ఉపయోగించాలంటే ఏదో ఉపయోగించాలి. మేకు పొదును కలిగింది, గుచ్చుతుంది. ప్రైజ్ ద లార్డ్. ద పవర్ ఆఫ్ ఎ నెయిల్. ఏ మేకు, మేకు పొదునుగా ఉంటుంది, గుచ్చుకుంటుంది. బి మేకు కలుపుతుంది. ఒక పెద్ద చెక్క ఉంది, ఒక బీమ్ ఉంది, టపాని కింద పడింది, 2 ముక్కలు అయిపోయినాయి. మేకు ఏం చేస్తుంది? కలుపుతుంది. భార్యాభర్తలను కలుపుతుంది, అన్నాతమ్ములను కలుపుతుంది, అక్కాచెలను కలుపుతుంది, విశ్వాసులను కలుపుతుంది, దైవజనుడిని విశ్వాసుని కలుపుతుంది. ఇప్పుడు ఆమేన్ అనాలి. నువ్వొక కులం, నువ్వొక కులం, నువ్వొక మతం, నువ్వొక భాష, నువ్వొక ఏరియా, నువ్వొక మతం, మనం అందరం ఒక తండ్రి బిడ్డలుగా కూర్చున్నామంటే మేకు కలిపింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేకు ఏం చేస్తుంది? కలుపుతుంది. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో మీ ఇంటిని కలుపును గాక, మీ కుటుంబాన్ని కలుపును గాక, భార్యాభర్తలు కలుపును గాక, విడిపోయిన వాళ్ళు కలుపును గాక. ఆర్ యు రెడీ? యేసు ప్రభువారు సిలువకి వెళ్ళక ముందుగా వ్యత్యాసమైన న్యాయస్థానంలోనికి వెళ్ళారు. ఇప్పుడు కసి మీద ఆమేన్ అనాలి. పిలాతు, హేరోదు బద్ధ శత్రువులు, కానీ యేసయ్య దగ్గరికి రాగానే మేకు కలిపింది. ఈ మాట జాగ్రత్తగా ఉండండి. మేకు దిట్టమైన చోటున కొట్టబడితే దాని మీద క్యాలెండర్ వేలాడదీయచ్చు, షర్టు వేలాడదీయచ్చు, క్యాన్లు వేలాడదీయచ్చు, సీనరీస్, వాల్ సీనరీస్ వేలాడదీయచ్చు, టైం క్లాక్ వేలాడదీయచ్చు. అంటే ఏంటిది? గడియారం వేలాడదీయచ్చు. అంటే మేకు పైన ఏముంది? గడియారం ఉంది, టైం ఉంది. మేకైన యేసయ్య నీ టైమును పట్టుకున్నాడు. ఉండండి, ఇప్పుడు ఆమేన్ అనాలి. దావీదు ఒక ప్రత్యక్షత తెలియపరిచాడు. మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ లార్డ్. నా టైం నీ చేతిలో ఉన్నది. నా టైం బాగోలేదన్నయ్యా, నా టైం బాగోలేదు పాస్టర్ గారు, నా టైం బాగోలేదండి. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో నీ టైం ఇప్పుడు ఆమేన్ అనాలి. మంత్రికుడి చేతిలో లేదు, చిల్లంగి వాడి చేతిలో లేదు, పాస్టర్ గారి చేతిలో లేదు, ప్రవచనాలు చెప్పేవాడిలో లేదు, క్షుద్ర శక్తుల మీద ఆధారపడే వ్యక్తుల మీద లేదు, మేకు మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆమేన్ అనాలి. మంచి రోజులు రావని, ఇంకొక 2 సంవత్సరాల దాకా రావని, ఇంకొక 6 నెలల దాకా రావని, ఇంకొక సంవత్సరం దాకా రావని అవి నువ్వు చెవుల్లో విన్నావు. ఈ రోజున ఆయన చేతిలో టైం ఉంది. 2 సంవత్సరాల తర్వాత రావాల్సిన మంచి రోజులు ఈ నెలే నా దేవుడు నీ దగ్గరికి తీసుకొచ్చును గాక, నీ ఇంటికి తీసుకొచ్చును గాక. టైం బాగోలేదే, యేసు రక్తములో ఆ శాపం కొట్టివేయబడును గాక. ఈరోజు నువ్వు చప్పట్లు కొట్టేది దేవాది దేవుడిని కార్యం జరిగింది. ఆర్ యు రెడీ? మేకు
దిట్టమైన చోటున మేకు కొట్టి దానిపైన ఏదన్నా వేలాడదీసావనుకో, దిట్టమైన చోటున మేకు కొట్టబడి ఆ మేకు పైన ఒక బ్యాగ్ వేలాడదీసావనుకో, పడుకునేటప్పుడు గబుక్కులేసి బ్యాగ్ ఉందా లేదా, కింద పడిపోయిందా లేదా అని చూస్తావా? మళ్ళా వంటగదికి వెళ్ళగానే అది కింద పడిపోయిందా లేదా అని చూస్తావా? బెడ్రూమ్కి వెళ్ళగానే మళ్ళీ వచ్చి ఇది కింద పడిపోయిందా లేదా అని చూస్తావా? లేదు. దిట్టమైన చోటు మేకు గనక కొట్టబడి దాని మీద బ్యాగ్ వేలాడదీస్తే ఇంకొకసారి చూడవు. మళ్ళా బ్యాగ్ ఎప్పుడు అవసరమో అప్పుడే వెళ్తావు. యేసయ్య అన్న మేకు బహుదిట్టమైన స్థలములో, బహుదిట్టమైన చోటున నాటబడింది, కొట్టబడింది. ఆయనకి నువ్వు సమస్య ఇచ్చినాక నువ్వు ఇక టెన్షన్ పడక్కర్లా, మిగతా ఆయన చూసుకుంటాడంతే. నీకు తెలవకుండా నా దేవుడు కార్యం చేస్తాడు ఆయన.